నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఓ చారిత్రక అవసరమన్నారు ఎమ్మెల్సీ కవిత. మహిళల రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మోదీ సర్కార్ తలుచుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుందన్నారు. చిన్నగా మొదలైన ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. డిసెంబర్లో పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తాము పోరాడతామన్నారు. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. మహిళా రిజర్వేషన్లకు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు కవితకు మద్దతు ప్రకటించారు. మరోవైపు కవిత దీక్ష నేపథ్యంలో బీఆర్ఎస్పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. 5 ఏళ్లు ఎంపీగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈడీ దాడుల నుంచి తప్పించుకునేందుకే మహిళా రిజర్వేషన్లు ఎత్తుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. మొత్తంగా ఈడీ విచారణకు ముందు కవిత నిర్వహించిన దీక్ష చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశమై మారుమోగుతున్నటువంటి కేసుకు సంబంధించి ఈ కేసులో ఆల్రెడీ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో దక్షిణాదికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నేత ఎమ్మెల్సీ కవిత పేరు కూడా రావటం, రేపు ఈడీ ముందుకు విచారణకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాగే రేపు అరెస్టు కూడా ఒకవేళ కావచ్చు అనేటువంటి మాట కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు కవిత మహిళా సాధికారత బిల్లుకు సంబంధించి చేసినటువంటి దీక్ష చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో కూడా ఎమ్మెల్సీ కవిత అంటే ఎవరో కంప్లీట్గా ఇప్పటివరకు పేరే వినిపించింది, ఇప్పుడు కంప్లీట్గా ప్రొజెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. తాను కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయినటువంటి మహిళగా కూడా పేరుకెక్కారు అనేటువంటి మాట కూడా. అలాగే కాంగ్రెస్, బీజేపీ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కవిత విషయంలో. చూడాలి రేపు ఈడీ విచారణకు హాజరు అవబోతున్నటువంటి కవిత ఈరోజు నిర్వహించినటువంటి దీక్ష సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్యూర్ అవుతుందా. జాతీయ స్థాయిలో దీనిపై అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇదే వాటి బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి గుడిమళ్ళ రవికుమార్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ స్టేట్ లీడర్గా ఉన్నారు, సీనియర్గా వారు. అలాగే మరి కాసేపట్లో ఎన్వి సుభాష్ గారు, తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్, వారు కూడా జాయిన్ అవుతారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గుడిమళ్ళ రవికుమార్ గారు నమస్తే అండి. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. రవికుమార్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించినటువంటి దీక్ష సక్సెస్ అయినట్ట, ఫ్లాప్ అయినట్ట, లేకపోతే జాతీయ స్థాయిలో చర్చ జరగాలి అనేటువంటి రీతిలో చేసినట్ట, లేకపోతే నిజంగా మహిళా సాధికారత బిల్లు కోసం చేసినటువంటి దీక్ష ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఎలా చూడాలి దీన్ని? అంటే జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి దీక్ష ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ కు సంబంధించినటువంటిది ఒక ప్రస్థానంలో కూడా ఒక కీలక ఘట్టంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే జాతీయ స్థాయి లోపల ఈరోజు అంటే 27 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక అంశం, అది ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్లలో సగం జనాభాగా ఉన్నటువంటి మహిళల రిజర్వేషన్ కు సంబంధించినటువంటిది, సాధికారతకు సంబంధించినటువంటిది, వారి స్వావలంబనకు సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు దాన్ని జాతీయ స్థాయిలో మళ్ళీ ఒకసారి ప్రధాన శీర్షికల్లో వచ్చే విధంగా ఒత్తిడి తీసుకురావడం అనేది ఒక శుభసూచకమైనటువంటిది. నిజంగా అంటే మహిళలకు మేలు చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి వారు ఆ క్రమంలో వారు నిర్వహించినటువంటి దీక్ష సక్సెస్ అయినట్టుగానే మేము భావిస్తాము. చెప్పండి. కాబట్టి ఈరోజు ఏ అంశాన్ని అయితే చర్చకు తీసుకురావాలనుకున్నారో, ఏ అంశం పైన అయితే చిత్తశుద్ధితోటి సాధించాలనేటువంటి క్రమం లోపల కవిత గారు తన జాగృతి సంస్థ ద్వారా తీసుకున్నటువంటి అంశం డెఫినెట్లీ అన్ని రాజకీయ పార్టీలకు సురుకంటినట్టుగా, అంటే ఇప్పుడు పాలక రాజకీయ పార్టీ ఏదైతే ఉందో దానికి సురుకంటినట్టుగానే ఉన్నది. కాబట్టి వారు కూడా దాని మీద రియాక్ట్ అయింది, రకరకాలుగా రియాక్ట్ అయ్యారు అనుకోండి, అది వేరే విషయం. రాజకీయ విమర్శలు చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి అంశం, కానీ ఆ అంశం అనేది వాళ్ళు కూడా చిత్తశుద్ధితోటి వాళ్ళు పునరాలోచన చేసుకునేటటువంటి విధంగా ఆ అంశం ఉన్నటువంటి ఇది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇక ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు వారు. సుభాష్ గారు నమస్తే అండి. సుభాష్ గారు
పెద్దలకు అందరికీ నమస్కారం. ఎస్ సుభాష్ గారు ఏ విధంగా చూస్తారు ఎమ్మెల్సీ చెప్పండి. కవిత ఎమ్మెల్సీ కవిత నిర్వహించినటువంటి దీక్ష, మహిళా సాధికారత కోసం నిర్వహించినటువంటి దీక్ష జంతర్ మంతర్ వద్ద, రేపు ఈడీ విచారణ నేపథ్యంలో ఈరోజు నిర్వహించినటువంటి దీక్ష సర్వత్రా ఆసక్తిని రేపుతోంది, ఒకంత చర్చ కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితులా, లేకపోతే సానుభూతిని కూడగట్టేటువంటి నేపథ్యంలో చేసినటువంటి దీక్షగా ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ కూడా చేసింది, బీజేపీ కూడా దీన్ని ఖండించడం కూడా జరిగింది. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఈ దీక్షకు తర్వాత రేపు జరగబోయే ఈడీ ఇంటాగ్రేషన్ కు ఎటువంటి సంబంధం లేదు. మ్మ్. అంటే అంటే మనం మనం జనరల్ పర్స్పెక్టివ్ చూస్తే, మ్మ్. కానీ బీఆర్ఎస్ నాయకులు కవిత ఎలా అంటే రెండు ఒక్క దగ్గర అంటే మొత్తం వేసే ప్రయత్నం చేస్తున్నాం. మ్మ్. అంటే వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టు. మ్మ్. ఇప్పుడు సింపుల్ ఈక్వేషన్ అండి, సింపుల్ లాజిక్ మాట్లాడదాం మనం. పెద్ద రాకెట్ సైన్స్ కాదు, లేకుంటే సైంటిస్ట్ మాట్లాడేంత కాదు, లెక్చరర్ మాట్లాడేంత కాదు. మ్మ్. 2014 నుంచి 19 దాకా తను పార్లమెంట్ సభ్యురాలు ఉంది. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే మహిళా సార్వత్రిక బిల్లు, రిజర్వేషన్ బిల్ అనే గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇది వాస్తవం, మనం అందరం అంగీకరించాలి. మ్మ్. రాష్ట్రంలో మరి 5 సంవత్సరాలు కనీసం ఒక మహిళా మంత్రి కూడా లేదు. మరి భారతీయ జనతా పార్టీ పదే చెప్పిన తర్వాత ఒక మహిళా కమిషన్ వేసింది. ఆ కమిషన్ కూడా ఒక పురుషులు కూర్చోబెట్టింది. ఇది ఏంటంటే వాస్తవం, ఇది మన అందరం కూడా అంగీకరించాలి. 2019 తర్వాత ఇద్దరిని మహిళా మంత్రులు చేసింది. మ్మ్. ఒకరేమో కాంగ్రెస్ నుంచి వచ్చింది. తర్వాత వారి ఏదైతే మొత్తం కార్యవర్గ సభ్యులు ఉన్నారో టిఆర్ఎస్ పార్టీలో, ఇంతకుముందు టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, మహిళలు ఎంతమందికి ప్రాధాన్యమైన స్థానం ఇచ్చిందో, సముచిత స్థానం ఇచ్చిందో కూడా మనం ఒకసారి మ్మ్. చర్చకు ఏంటంటే మనం మన అకాడమిక్ ఇంట్రెస్ట్ కోసం కూడా మాట్లాడాలి. అవును. అట్లా కూడా ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ అయింది. ఓకే, వెరీ గుడ్. కానీ అందులో ఎంతమంది మహిళలకు ఇచ్చిందో అనేది గురించి కూడా మనం ఏంటంటే మాట్లాడాలి. మహిళా గవర్నర్ చూడకుండా మహిళా గవర్నర్ కు మరి ఏ విధంగా వారు భారతీయ మన ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పదే అవమానపరుస్తుందో అది కూడా చూడాలి మనం. మరి ఒక గిరిజన మహిళను దేశంలో అత్యుత్తమైన స్థానంలో మన రాష్ట్రపతిగా పెట్టినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది, అది కూడా చూడాలి. సో ఇన్ని పెట్టుకొని ఇంకా తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరిగితే కనీసం కవిత గారు ఒక్కసారన్న పోయి మనకి సానుభూతి పలకలేదు, కనీసం వాటి పరామర్శించలేదు. ఇది కూడా మాట్లాడాలి. సో ఇన్ని పెట్టుకొని కొత్తగా ఇవాళ ఢిల్లీకి వెళ్ళి నేషనల్ మీడియాను అట్రాక్ట్ చేసుకొని మిగతా పార్టీల దగ్గరికి పోయి మేము చేస్తున్న దీక్షకు మీరు రండి, మహిళల గురించి ఉమెన్స్ బిల్ ఏంటంటే బిల్లు గురించి మనం మొత్తం పోట్లాడాలని చెప్తే ఏ విధంగా దీన్ని మనం తీసుకోవాలనేది కూడా మనం ఒకసారి ఏంటంటే మనం ఈ చర్చలో దీని గురించి ఏంటంటే మొత్తం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మహిళల ద్వేషి, మహిళలు నిజంగా బాగుపడితే తన ఎక్కడ ఉనికిపోతుందో, మరి ఏంటంటే మహిళలకు ఏ విధంగా కూడా సపోర్ట్ చేయని కవిత గారు ఈ రోజు నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేసుకుంటా మరి అక్కడ జంతర్ మంతర్ దగ్గర మరి ఇప్పుడు ఏంటంటే అక్కడ ఢిల్లీలో మరి ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం మరి తన మీద వచ్చిన ఈడీ కేసులు వాటిని అన్నిటి కూడా తప్పిపుచ్చుకుంటేందుకు మరొక సానుభూతి తీసుకురావాలని చెప్పి నేను మహిళలకు ఏంటంటే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటా మా మీద ఒక కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందని చెప్పి పదే చెప్పి తను చేసిన తప్పులను తప్పిదారి పట్టించుకుంటేందుకు మరి దేశాన్ని ఒక పొలిటికల్ డైవర్ట్ గా తీసుకుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంటే తనకు వచ్చినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్న. మరి ఇప్పుడు నేను అన్ని ఏదైతే క్వశ్చన్స్ అడిగినానో క్వశ్చన్స్ కి ఎవ్వరు కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ మరి ఏంటంటే కల్వకుంట్ల కుటుంబం నుంచి కానీ ఎవ్వరు కూడా దీనికి అసలు జవాబు కూడా చెప్పలేదు. ఒక్కరు కూడా చెప్పలేదు. ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, విశ్లేషకులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు, వేరే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా అడుగుతున్నారు. షర్మిల మీద అనేదో పాదయాత్ర చేసుకుంటుంటే కూడా తన మీద మహిళ చూడకుండా ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారో మరి ఏంటంటే వారి ఎందుకు ప్రభుత్వంలో కూడా జరిగిన అవమానకరమైన కార్యక్రమాల గురించి తన తండ్రి దగ్గరకు పోయి గారాల పట్టికైన శ్రీమతి కవిత గారు పోయి మరి నాన్నగారు మరి ఈ విధంగా ఏంటంటే మహిళా గవర్నర్ మీరు అవమానిస్తున్నారు, మరి ఏంటంటే మనం ఏంటంటే మొత్తం రాష్ట్రపతికి మనం సపోర్ట్ చేయలేదు,
మహిళలకు జరుగుతున్న అత్యాచారాల గురించి మనం ఎప్పుడు చెప్పలేదని చెప్పి ఒక్కసారన్నా కూడా మాట్లాడలే కదా. ఉమ్, మరి ఏ విధంగా చూడాలి? ఈ చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది కేవలం పదే పదే భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది. మీ మీద వచ్చినప్పుడేమో మీరు చాలా బుద్ధిపూసులు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి దీన్ని చెప్పే ఒక ప్రక్రియను మొదలు పెట్టినారు. మరి ఏ దిక్కు లేని, అంటే ఎటువంటి అవసరం లేని ఒక వ్యాపారం, అంటే ఒక సారా వ్యాపారం చేసి ఈరోజు తెలంగాణ సభ్య సమాజానికి మీరు తలవంపులు తెచ్చిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది, కల్వకుండా కవిత జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ విమర్శిస్తుంది. ఎస్ మాట్లాడతాం దీనికి సంబంధించి. మనకోటేశ్వరరావు గారు, మీతో మాట్లాడే ముందు వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాక్. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించినటువంటి దీక్షకు సంబంధించి దాదాపుగా కొన్ని పార్టీలకు చెందినటువంటి కీలక నేతలు అందరూ కూడా హాజరై సంఘీభావం ప్రకటించారు, మద్దతు కూడా కూడగట్టుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనకోటేశ్వరరావు గారు, నమస్తే అండి. ఇవాళ కవిత గారు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఎందుకు ఢిల్లీలో దీక్ష చేశారు అనేటువంటి అంశం మీద ఆమెకు దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాల గురించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు లేదా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటన్నిటిని కాసేపు మనం పక్కన పెడదాం. ఆమె ఎందుకోసం చేశారు, తెర వెనకాల జరిగింది ఏమిటి అనేటువంటిది ఒక అంశం అయితే, ఇవాళ ఆమె దీక్ష ద్వారా ముందుకు తెచ్చినటువంటి తెర ముందుకు తెచ్చినటువంటి అంశం మీద రాజకీయ పార్టీలు వైఖరి ఏంటి, రాజకీయ పార్టీల వైఖరి చెప్పాలి. రెండోది, ఇదేమి కొత్త అంశం కాదు, లేదా రాజకీయ పార్టీలు గతంలో బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సమర్థించినటువంటివి. అయితే ఓబీసీ మహిళల పేరుతోటి వాళ్ళకి దీనిలో రిజర్వేషన్లు ఉండవు అని కొన్ని పార్టీలు, అదేవిధంగా దళిత మహిళలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ కావాలనేటువంటి పేరుతోటి బిఎస్పీ లాంటి పార్టీలు దీన్ని అడ్డుకున్నటువంటిది కూడా మనకి గతంలో తెలిసిందే. బీజేపీ ఏం చెప్పింది, మాకు కనుక ఉభయ సభల్లో సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంటే మేము మహిళా బిల్లుని రిజర్వేషన్ బిల్లుని తీసుకొస్తామని చెప్పేసి బీజేపీ కూడా చెప్పింది. మరి 2014 తర్వాత ఇప్పటి వరకు బీజేపీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని 2 సభల్లో మెజారిటీని సాధించింది లేదు. ఈ బిల్లు ఆమోదానికి అవసరమైనటువంటి 3/2 రాజ్యాంగ సవరణకు అవసరమైనటువంటి మద్దతు ఇచ్చేటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకని బీజేపీ లేదా నరేంద్ర మోడీ సర్కారు ఈ బిల్లుని అసలు దీని గురించి అసలు ప్రస్తావన చేయరు? ఎన్నికల ముందు మాట్లాడారు తప్ప దీని గురించి ప్రస్తావన చేయరు. ఎందుకని అనేటువంటి సమాధానం చెప్పాలి దేశానికి. ఇప్పుడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముని నియమించాము, లేకపోతే ఫలానా గవర్నర్ గా ఫలానా నియమించాము, లేదా ఫలానా గవర్నర్ గా ఫలానా మహిళను నియమించాము, ఇవన్నీ వాస్తవాలు కాదంటారు. కానీ మహిళల సాధికారతకు ఒక అడుగు, ఏదో రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన్ని మొత్తం సాధికారత వస్తుందని ఎవరు చెప్పలేదు. కానీ ఒక అడుగు సాధికారతకు దిశగా ఒక అడుగు వేయడానికి బేటీ పడావో బేటీ బచావో అని చెప్పేసి మహిళల గురించి పెద్ద ఎత్తున కబుర్లు చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం పార్టీ కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, దీని మీద గతంలో అనేకమైనటువంటి వాద ప్రతివాదాలు లేదా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వెలువడిన వాటి నిజం. స్టాండింగ్ కమిటీని వేశారు, ఆ స్టాండింగ్ కమిటీ కొన్ని అభిప్రాయాలు చెప్పింది. వీటన్నింటినీ గమనంలో ఉంచుకొని బీజేపీకి బలమైనటువంటి 2 సభల్లో బలమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు కనీసం చర్చను కూడా ఎందుకు బీజేపీ ప్రారంభించలేదు, లేదా నరేంద్ర మోడీ కనీసం మన్ కీ బాత్ లో ప్రశ్నించడానికి వీలైనటువంటి మన్ కీ బాత్ ఎందుకు చెప్పలేదు అనేటువంటి ప్రశ్న. ఇక కవిత గారి గురించి లేదా ఆమె దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాల గురించి రాజకీయ పార్టీలు చెప్పేటువంటి సుభాష్ గారు ప్లీజ్, అది మీ ఆడియో వస్తోంది వేరే, మీరు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, ఫోన్ వేరే కాల్ మాట్లాడితే ప్లీజ్. అందువలన ఆమె ఏ ఉద్దేశాలతో చేసినా, లేకపోతే దాని వెనకాల ఏ ఉద్దేశాలు ఉన్నా, లేదా గత ఎంపీగా లేదా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీగా ఆ పార్టీ పర్ఫార్మెన్స్ లోక్సభలో కానివ్వండి లేదా అసెంబ్లీలో కానీ ఈ ఇష్యూ పట్ల ఎట్లా ఉన్నది అనేటువంటి దాన్ని విమర్శించడానికి పూర్తి హక్కులు ఉన్నాయి, ఎవరికైనా విమర్శించవచ్చు. కానీ
మన ఆచరణ ఏమిటి? బీఆర్ఎస్ లో లేదా కాళ్ళపుట్ట కవిత గారిని విమర్శించబోయే ముందు మన ఆచరణ ఏమిటి, మన చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటి ప్రశ్న. అవును. అటువంటి చిత్తశుద్ధి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో లేదు. కనీసం చొరవ 2019లో రవిశంకర్ ప్రసాద్ గారు కేంద్ర మంత్రిగా ఉండగా ఒక ప్రశ్న అడిగితే దీని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, వివిధ పార్టీలతోటి కొంత వ్యవహారం అని చెప్పారు. ఎందుకని చొరవ తీసుకోలేదు? ఆయన సరే, ఆయన మంత్రి పదవి ఉద్యోగం పోయిందనుకుంటే అది వేరే అంశం. ఆయన ఉద్యోగం అయినా వేరే వాళ్ళు ఉద్యోగాలు చేరారు కనుక అసలు ఎందుకని కనీసం చొరవ, దీని మీద ఏం చేస్తాం, ఏంటి మీ అభిప్రాయాలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎందుకని చొరవలేదు? ఇప్పుడైనా దీని గురించి ఏమన్నా చొరవ చూపుతారా అనేటువంటిది ప్రశ్న. Yes. అందువల్ల దానికి సంజాయిషి చెప్పుకుంటారా లేకపోతే వివరణ ఇచ్చుకుంటారా అనేటువంటి బీజేపీ చేయాల్సింది. ఎందుకంటే ఆ కేంద్రంలో అధికారంలో ఉంది, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. దానికి తిరుగులేనటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 పదవులు మొట్టమొదటిసారిగా సంఘ పరివారకు చెందినటువంటి నేతలతోనే ఉన్నాయి. అవును. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకరు, ప్రధాని. దేశంలో ఇంత అధికారం ఎప్పుడూ లేదు. కానీ ఎందుకని మహిళా సాధికారత గురించి చొరవ లేదు అనేది ప్రశ్న. అంటే ప్రతి ఎన్నికకు ముందు ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడేటువంటి ఒక అంశంగా అది హైలైట్ అవుతుంది తప్ప ఇతరత్ర ఏది కాదనేది చాలా మంది చెప్తున్నటువంటి మాటకు కూడా ఉంది కోటేశ్వరరావు గారు. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఎస్ రవికుమార్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా బీజేపీ ఏం చెప్పుకుంది, మాది భిన్నమైనటువంటి పార్టీ, మా పార్టీ భిన్నం అని చెప్పి చెప్పుకుంది కదా. అవును. అటువంటి భిన్నం కాదు అనేటువంటిది ఆచరణ ద్వారా నిరూపించుకుంటాను కదా. రైట్. రవికుమార్ గారు, కేటీఆర్ హుటాహుటిన ఢిల్లీ పర్యటన కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట రేపు కవిత అరెస్ట్ అవ్వచ్చు అనేటువంటి మాట కూడా రావచ్చు. ఎందుకు కేసీఆర్ నోటి వెంట ఆ మాట వచ్చింది? ప్రతిపక్షాలు చెప్తున్నాయి కవిత నిజంగా తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అందుకే ముందుగా కేసీఆర్ గ్రహించారు. కేటీఆర్ కూడా హుటాహుటిన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉంటారు. న్యాయ నిపుణులతో కూడా వారు చర్చిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా అక్కడ హస్తిన వేదికగా రాజకీయం నడవబోతోంది బీఆర్ఎస్ అనేటువంటి కొన్ని కీలక కామెంట్స్ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటిదంతా, ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, మ్యూట్లో ఉన్నారు రవికుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేయండి. ఎస్ మురళి గారు, ఎస్. ముందుగా నేను కోటేశ్వరరావు గారు ఏదైతే చర్చకు మద్దతుగా వారు మాట్లాడారో వారితో ఏకీభవిస్తున్నా, కంప్లీట్ గా ఏకీభవిస్తున్నా. ఎస్. అదే క్రమంలో కూడా ఇంతకుముందు సుభాష్ గారు మాట్లాడుతూ చాలా మాట్లాడారు, కవిత గారి గురించి, పార్టీ గురించి మాట్లాడారు. నేను స్ట్రేట్ అవే సుభాష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ గా మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మీరు మద్దతు ఇస్తున్నారా లేదా అనేది ముందు చెప్పమనండి, తర్వాత వారు ఏదైనా మాట్లాడమని. ఎందుకంటే ఇప్పుడు అంశం ఒకటి, ఈడీకి సంబంధించినటువంటి నోటీసు, దాని ప్రక్రియ అదంతా వేరే. దానికి అటెండ్ అవుతా అని చెప్పారు కదా వారు. నేను అటెండ్ అవుతా ఉన్నాను. దాంట్లో వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా ఆ చర్యలకు సంబంధించినటువంటి వాటిని అన్నిటినూ ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ కేవలం కక్ష సాధింపు చర్యగా టిఆర్ఎస్ పార్టీని అణిచివేయడానికి, టిఆర్ఎస్ పార్టీని కూలగొట్టడానికి కోసానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పారు. అదే అందులో ఏమో దాచుకోలేదు. అటు కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, అటు కవిత గారు చెప్పారు, తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా అదే విషయాన్ని చెప్తాను. లోగడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా వాటికి సంకేతంగా కనపడతా ఉన్నాయి. రేపు ఉదయం ఈడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేము దాచిపెట్టట్లేదు కదా. ఇప్పుడు దాచిపెట్టట్లేదు. సుభాష్ గారు చెప్పాలి, సంతోష్ గారు వారి మీద ఇక్కడ కేసు ఒకటి రిజిస్టర్ అయి ఉన్నది. ఆ కేసుకు సంబంధించినటువంటి మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల పైన వారు హుటాహుటిన కోర్టును తట్టారు. కోర్టు ఆర్డర్స్ లో వాళ్ళు ఉన్నారు. అదంతా పక్కకు పెట్టండి. కానీ కవిత గారు అట్లా కోర్టుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇంతవరకు ఎంటర్ కాలేదు. విషయం ఏంటంటే ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది, తర్వాత అంతకుముందు సిబిఐ వచ్చేసింది. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీస్ అన్ని కూడా ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంది,
ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి అంటే బీజేపీ ఇతర రాష్ట్రాలలో బట్ట బీజేపీ పార్టీ నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఏందో మనం ఆలోచన చేయాలి. అటు వెస్ట్ బెంగాల్లో చేసిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, తర్వాత తమిళనాడులో చేసిన పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మిగతా రాష్ట్రాలలో ఏ విధంగా ఈడీ రైడ్ చేస్తూ ఉంది. ఈ రోజు కూడా బీహార్లో ఒక ఎక్స్ ఎమ్మెల్యే మీద ఈడీ రైడ్ జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంది. ప్రాబ్లం ఇప్పుడు మోడీ పోయే అన్యాయం జరగలేదు, రాజకీయాల్లో భాగమేనంటారు అది కూడా 100% అండి. రాజకీయాలలో భాగంగానే జరుగుతూ ఉంది. ఇవాళ చూశారు కదా మీరు, పిల్లై రామచంద్రన్ పిల్లై నేను అలాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి దాన్ని ఏ రకంగా ఆలోచన చేద్దాం అంటే అతన్ని బాగా బలవంతం పెట్టేసి నువ్వు కవిత పేరు చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉన్నారా? ఆ రకమైనటువంటి భయభ్రాంతులకు వారిని గురి చేయడం వల్లనే కదా ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇలా పటకాల్సి పైనేసి మొత్తం లిక్కర్ క్వీన్ అని రకరకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి భాషను వాడుకుంటా ఒక మహిళ అని కూడా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నటువంటి పార్టీలను మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మనం చూడాలి, నేరం అభియోగం మోపబడ్డది కానీ నేరస్తురాలు కాలేదు కదా, అది నిర్ధారణ కావాలి, చట్టపరంగా నిర్ధారణ అయినప్పుడు కదా. రైట్ రవి గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్ రవి గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. ఓకే నేను మీరు మాట్లాడినంత సుభాష్ గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. yes రవి గారు మాట్లాడండి. సుభాష్ గారు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. రైట్ ప్లీజ్ రవి గారు మీరు కంక్లూడ్ చేయండి. నేనేమంటున్నా, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. తర్వాత ప్రతిపక్షాలను ఏ రకమైన భయభ్రాంతులకు గురి చేస్తా ఉందో చూస్తా ఉన్నాం. ఆ క్రమంలో పట్టిన ఇలా తెలంగాణను వేదిక చేసుకొని కాబట్టి నేనేమంటున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్ర అంటే బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈడీ ద్వారా ఏ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నదో ఆ ప్రయత్నాన్ని మేము చట్టపరంగా ఎదుర్కొంటూనే మరోవైపు రాజకీయ పరంగా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. అదేవిధంగా ఇవాళ మహిళా బిల్లుకు సంబంధించి మీరు లోగడ ఇచ్చినటువంటి గతంలో మీరు చేసినటువంటి వాగ్దానానికి మీరు కట్టుబడి ఉన్నారా? ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలలో తన స్టాండ్ మారుస్తూ ఉంటుంది. ఒక రాష్ట్రం అంటే ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసి నినాదించినటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోనే స్వయంగా మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తే బహుశా ఒకవేళ కనుక సోనియా గాంధీ గారు కానీ లేకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్ర ఏర్పాటును కన్సిడర్ చేయకపోయినట్లయితే ఇప్పటికి కూడా రాష్ట్రం రాకపోయేది. రైట్ కంక్లూడ్ చేయాలి ప్లీజ్. రైట్ అందుకే ఇప్పటికి కూడా రాష్ట్రం రాకపోయేది. భారతీయ జనతా పార్టీ నాయకులు గమనించుకోవాలి, వాళ్ళు ఏ విధానంతో ముందుకు పోతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను అడిగినటువంటి ప్రశ్న సూటిగా ఫైనల్ గా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు మహిళలకు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే పార్లమెంట్లో సుభాష్ గారితో మాట్లాడదాం. సుభాష్ గారు సూటిగా వేస్తున్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ నుంచి ఏం చెప్తారు? సార్, నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కటి కూడా సమాధానం చెప్పలేదు. మీరు 5 సంవత్సరాలు మంత్రివర్గంలో మహిళలను పెట్టలేదు, మీ యొక్క కార్యవర్గంలో ఏంటంటే మహిళలను పెట్టలేదు, ఏంటంటే ఇక్కడ అత్యాచారం జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు, గౌతమి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఎందుకంటే వ్యతిరేకత చేస్తున్నారు, వీటి గురించి ఏం చెప్పలేదు, మమ్మల్ని అడుగుతున్నారు. అయినా కూడా నేను చెప్తాను వినండి, భారతీయ జనతా పార్టీ ఒకటే నమ్ముతున్నారండి, మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి అని చెప్పి. మీరు ఒక గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నా కూడా మా ఒక కార్యవర్గంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ ఆఫీస్ బేరర్స్ ఉంటారో, పోస్టులు ఉంటాయో, మేము ఇచ్చే పోస్టులు ఏవైతే ఉంటాయో పార్టీకి సంబంధించిన దాంట్లో 33% మేము 100% దాన్ని మేము అవలంబించిన ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఈ రోజు ముఖ్యమైన శాఖలు ఎవరికి ఉన్నాయి అంటే మరి మహిళలకు ఉన్నాయి. ఇంతకుముందు మన ఏంటంటే సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు ఫారెన్ మినిస్ట్రీ ఇచ్చేది, తర్వాత మన ఏంటంటే నిర్మలా సీతారామన్ గారికి డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చిండ్రు, తర్వాత మన స్మృతి ఇరానీ గారికి ఏంటంటే
మన హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అంటే ముఖ్యమైన శాఖలు అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇంతకుముందు స్పీకర్ కూడా 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు స్పీకర్ కూడా మహిళలకు ఇచ్చినారు. అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ భాగస్వాములు చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ మీరు ఆలోచించిన తర్వాత ఒక్క మహిళకైనా ముఖ్యమైన పోస్టులు ఇచ్చినారా అవి నేను అడుగుతున్నాను. అంటే మాకు చిత్తశుద్ధి ఉంది, రాజ్యసభలో మాకు సముచితమైన మాకేంటంటే మెజారిటీ లేదు, మాకు 100% మెజారిటీ లేదు. మేము పెట్టినప్పుడు బిల్లు చాలా మంది వ్యతిరేకించినారు. ఏదైతే ఇప్పుడు ఆర్జేడీ ఏదైతే ఉందో వాళ్ళు చాలా సార్లు ఏం చెప్పినారు, వాళ్ళు మహిళా బిల్లు రిజర్వేషన్ బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు 2008లో మరి ఏంటంటే మొత్తం రాజ్యసభలో అయిన తర్వాత లల్లూ ప్రసాద్ గారు ఆ ఫైల్ తీసుకొని మొత్తం చింపేసిన ఘనత కూడా మరి ఏంటంటే ఆర్జేడీకి ఉంది, ఎల్జేడీకి ఉంది. ఇవాళ వాళ్ళు ఏదో బుద్ధిపూసలైనట్టు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కాబట్టి, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, కవిత మీద మొత్తం కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులకు మద్దతుగా వచ్చింది. అంతేకాని మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి రాలేదు. మాకు ఎంత చర్చిస్తుందో అనేది క్లియర్ గా చెప్తున్నాం మేము. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మీరు ఎవరికైనా ముఖ్యమైన పోస్ట్ ఇచ్చినారా? ఇద్దరికి ఇచ్చినారు కదా 2019 తర్వాత. ఇద్దరికి ఇచ్చినారు. ఒకరు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినారు, ఇంకొకరు టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినారు. అంటే ముఖ్యమైన శాఖలన్నీ మీ దగ్గరనే పెట్టుకున్నారు. మీరు ఏంటంటే మనల్ని అడుగుతున్నారు, సూటిగా ఏంటంటే ఆన్సర్ చేయమంటున్నారు. సూటిగా ఆన్సర్ చేస్తున్నాం. ఇది ఒక గత 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి ఇదే పద్ధతి అవలంబిస్తున్నాం. మేము తప్పకుండా సరైన సమయంలో మేము మహిళా బిల్లు అనేది, మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది పార్లమెంట్ లో తీసుకొస్తున్నాం. మీరు చూస్తారు, మీరు 100% చూస్తారు. మీరు తీసుకొస్తారా? ఇవాళ ఎందుకు వచ్చినారు? ఇవాళ ఢిల్లీ అంటే అధికారం చేతిలో ఉంది కదా సుభాష్ గారు, కేంద్ర స్థాయిలో అధికారం చేతిలో ఉంది కదా. సరే, గత 5 ఏళ్లలో వారు ప్రశ్నించలేదు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు. 8-9 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎందుకు స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు మీరు? సార్, మేము పార్టీలో ఆల్రెడీ ఇంప్లిమెంటింగ్ ఇంక్లూడింగ్ స్టేట్ లెవెల్. ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కమిటీ కనుక వెబ్సైట్ లో చూస్తే ఎంతమంది మహిళలు ఉన్నారో చూడండి. ప్రభుత్వం అధికారం దేశం చేతిలో ఉన్నప్పుడు దీన్ని చట్టసభల్లో అమల్లోకి తీసుకొని వస్తే బాగుంటుంది అనేటువంటి ప్రశ్న కదా. 100% నేను ఏమంటున్నానంటే, రాజ్యసభలో మాకు సరైన అంటే మాకైతే మొత్తం సపోర్ట్ లేదు రాజ్యసభలో. ఇప్పుడు వచ్చిన సపోర్ట్ ఇంతకుముందు లేకుండే మాకు. ఎందుకంటే ఏ బిల్లు పెట్టినా కూడా అంటే టీఆర్ఎస్ అంటే ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వమంటారా? ఒకవేళ మీకు ఇది లేకపోయినా కానీ ప్రతిపక్షాలు దీనికి మద్దతు ఇవ్వమంటారా? అసలు ఏ బిల్లు పెట్టినా కూడా రాలేదు కదండి. ఏ బిల్లు పెట్టినా ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. చాలా మటుకు బిల్స్ పట్టుకొచ్చుకున్నారు. బిల్స్ ఒక చర్చ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ లేకుండా బిల్లు ఏంటంటే మనం పాస్ చేయలేము మనం. సో డెఫినెట్లీ మేము మా ఒక పార్టీలో అంత 33% మేము అవలంబిస్తున్నప్పుడు చట్టసభలో తప్పకుండా ఏంటంటే అవలంబిస్తాం. మేము ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ చట్టసభలో మేము ఎంతమందికి మేము ఏంటంటే మేము ఆపర్చునిటీ ఇచ్చినామో మీరే చూడండి ఒకసారి. ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మన గత ఎన్నికల్లో చాలా మందికి అవకాశాలు ఇచ్చినాం. అంటే అక్కడ ఎవరైతే ఏంటంటే మన సభ్యులు ఉన్నారంటే మాకు ఏంటంటే చాలా క్లియర్ గా, అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఏంటంటే మహిళలు లేరు, అయినా కూడా కొన్ని అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ లేకుండా కూడా ఇచ్చినాం. కానీ మనం చట్టసభలో బిల్లు తీసుకురావాలంటే దాని గురించి ఏంటంటే మొత్తం జరగాలి. ఇవాళ కొత్త చర్చ ఇవాళ అంటే రిమాండ్ రిపోర్ట్లో కూడా మనం కేసు విషయానికి వద్దాం. లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్ కూడా ఒకంత ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక 7గురికి సమన్లు వెళ్ళాయి, ఒక వారం రోజుల పాటు విచారణ ప్రక్రియ జరగబోతోంది అనేటువంటి ఒక మాట. కవిత విచారణకు ముందు అంతా కూడా ఒక హైడ్రామా నెలకొన్నది, ఏదో జరగబోతోంది. ఒక వారం రోజుల వ్యవధిలో అది అరెస్ట్ అవుతారా, లేకపోతే ఇతరత్రానా, లేకపోతే మరో 7 ఆ 7 అనేది మరి కాసేపట్లో నోటీసులు ఇచ్చారన్నారు. బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మీడియాకి కొద్దిగా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు అంతా కూడా ఒక హైడ్రామా? నిజంగా ఇదంతా బీజేపీయే చేయిస్తోంది? ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేయాలా? నిజంగా కవిత అంటే కేసీఆర్ నోటి వెంట ఏది కూడా ఇమీడియట్గా రానటువంటి పరిస్థితి ఉంది. పక్కా సమాచారం ఉంటేనే తప్ప వారి నోటి నుంచి మాట వస్తుంది. కవిత అరెస్ట్, బట్ భారతీయ జనతా పార్టీ దాన్ని ధృవీకరించకపోయినా కవిత అరెస్ట్ అయితే రేపు ఖచ్చితంగా జరగబోతుంది. ఢిల్లీకి కేటీఆర్ వెళ్ళారు. అక్కడ న్యాయ నిపుణులతో కూడా ఒక 2 రోజుల పాటు
చర్చించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ న్యాయ ప్రక్రియ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు? సుభాష్ గారు. ఇప్పుడు ఒక విషయం అండి, ఎస్. ఈ కేసును ఎంత గిరిగార్చాలని చెప్పి అంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక దగ్గరనేమో ఒకసారేమో వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే అప్రూవల్ ఉన్నారో అప్రూవల్ ఇచ్చిన దానికి సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే రిట్ పిటిషన్ వేసి కోర్టులో ఏంటంటే అప్రూవల్ కాదు అని చెప్పి వెనక తీసుకుంటారు. అంటే వారి మీద వారి కుటుంబం మీద ఎవరైతే అప్రూవల్ గా మాట్లాడారో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రెజర్ టాక్టిక్స్ పెడుతున్నారో ఎంత వీలైతే అంత దీన్ని ఏంటంటే మనం డిలే టాక్టిక్స్ పెడితే తనకంత సానుభూతి వస్తుంది, దేశం మొత్తం సానుభూతి వస్తుంది అని చెప్పి ఒక కుటిల రాజకీయం చేస్తున్నారు. నేను ఏమంటున్నామంటే ఎవరి పని వాళ్ళు ఏంటంటే చేయలేమండి, మీ మీద ఆరోపణలు వచ్చినాయని చెప్పి సిబిఐ కానీ లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఇవాళ అనేకమైన ఏంటంటే అన్ని కేసెస్ మీద తీసుకొచ్చి దాని మీద త్వరలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని పిలిచినారు. మీ కనుక నిజంగా కనుక ఏం రాకుంటే జస్ట్ వదిలిపెడతారు. అంటే ఎందుకు మీరు ఈ విధంగా ఒక ఆపర్చునిటీ తీసుకొని దేశమంతా భారతీయ జనతా పార్టీ అగేన్స్ట్ అంటే మీరు ఏంటంటే పొలిటికల్ డ్రామా అంటారు. ఇది ఒక మనం ఏంటంటే ఇవాళ మనం ఏంటంటే మొత్తం రోడ్ మీద వెళ్తున్నామండి. ఒక ఏంటంటే రెడ్ లైట్ వచ్చింది, ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తున్నాడో మన మీద చాలా పెట్టినాడు. అంటే రెడ్ లైట్ దాటి మీరు వెళ్ళిపోతే మన మీద ఏంటంటే ఫైన్ కడతారు, ఏంటంటే ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ కూడా ఎందుకు వేస్తున్నారు మీరు? నేను ఎవరినో తెలుసా, అంటే నా కార్ చూసి మీరు ఏంటంటే గుర్తుపట్టాలి, మా మీద వేస్తారా అని చెప్పి రోడ్డు మీద కార్ ఆపి ధర్నా చేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయి ఏంటంటే ఒక అటెన్షన్ వస్తున్నారు. సో అటువంటి అటెన్షన్ మీద ఇవాళ ఇటువంటి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళంటే మొత్తం చేపించుకోండి అండి. అంటే ఎవరైనా చేసినా కానీ వాస్తవాలు మరుగున పడతాయా అనేటువంటి ఒక ప్రశ్న. ఇవన్నీ చేసినంత మాత్రాన వాస్తవాలు అయితే మరుగున పడవు కదా, న్యాయస్థానం ముందు అన్నీ కూడా నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అనేటువంటి మాట కాదంటారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దీని మీద వాళ్ళు ఏంటంటే విచారణ పోవచ్చు, విచారణకు ఏంటంటే దాని మీద ఏంటంటే మొత్తం టైం తీసుకోవచ్చు, కోర్టు పోవచ్చు. న్యాయ వ్యవస్థ మీద ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కూడా నమ్మకం ఉంది, అందరికి నమ్మకం ఉంది. మీకెంత నమ్మకం ఉందో మాకు అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. అంటే కొన్ని విమర్శలు ఏమున్నాయంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు తలుచుకుంటే వచ్చే ఎన్నికలు కాదు దాని తర్వాత వరకు కూడా పొడిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ అవే కానీ తలుచుకుంటే ఇమ్మీడియట్గా అది రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు కావచ్చా లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు, ఇమ్మీడియట్గా కూడా మొత్తం కేసునంతా కూడా ఉన్నటువంటి చేంజ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా కొలికి తీసుకొని వచ్చి ఇమ్మీడియట్గా ఇది రిజల్ట్ అని చెప్పి చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయనేటువంటి మాట వాస్తవం కాదంటారా? ఒక్కటండి, ఇప్పుడు నిజంగా కనుక ఈ యొక్క దర్యాప్తు సంస్థలు కనుక మేము ఏంటంటే ఉపయోగించుకోవాలనుకుంటే మరి ఏంటంటే పంజాబ్ లో కానివ్వండి లేకుంటే ఏంటంటే మన హిమాచల్ ప్రదేశ్ లో కూడా మేము ఉపయోగించుకొని అధికారంలో రావచ్చు కదా. మాకు ఎందుకు ఏంటంటే సరి అయిన జస్ట్ అవకాశం రాలేదు అక్కడ, సరి అయిన మద్దతు లేదు వాటి మీద. అక్కడ కూడా అంటే మొత్తం అంటే పంజాబ్ లో ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే శక్తులు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు ఏంటంటే మేము ఏంటంటే మొత్తం కేసులు పెట్టలేదు. హిమాచల్ ప్రదేశ్ లో మేము ఏంటంటే ఎందుకు కేసులు పెట్టలేదు, మన ఏంటంటే మొత్తం కర్ణాటకలో మేము ఏంటంటే ఎందుకు కేసులు పెట్టలేము. అంటే ఈ చర్చ అనేది ఏంటంటే కేవలం వారి మీద సానుభూతి పరచకుండా బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే మేము చాలా పెద్ద బలవంతులం అని చెప్పి భారతదేశంలో ఏంటంటే గుణాత్మకమైన మార్పులు తీసుకొస్తామని చెప్పి చాలా మంది మాకేంటంటే మద్దతు పలుకుతారని చెప్పి వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారు. కాబట్టి ఇదంతా సమస్య. ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాం మేము, ఇవాళ ఈశాన్య రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏంటంటే అధికారంలో వచ్చిందంటే మా మీద విశ్వాసంతో వచ్చింది కదా, మా మీద ఏంటంటే మొత్తం విశ్వాసంతో వచ్చింది కదా. పంజాబ్ లో మాకు సరైన ఫలితాలు రాలేదు, అధికారంలో రాలేదు మేము. అంటే మా మీద విశ్వాసం లేదనే కదా, ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఈడీ సంస్థలను వాళ్ళని ఉపయోగించుకోలేదు కదా. మీరు ఎట్లయితే మా మీద మొత్తం ఏంటంటే క్లెయిమ్ పెడుతున్నారు, మీరు ఏంటంటే ఈడీ సంస్థలు ఫస్ట్ ఏంటంటే ఈడీ వస్తుంది, సిడి ఏంటంటే మొత్తం సిబిఐ వస్తుంది, తర్వాత మోడీ వస్తుంది అని చెప్పి మన ఏంటంటే యువరాజు గత 8 ఏళ్ల నుంచి చూసినటువంటి పరిణామాలు చూస్తే సుభాష్ గారు, గత 8 సంవత్సరాల నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే స్వతంత్ర దర్యాప్తులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేరుగా చేసినటువంటి ఒక కామెంట్ కావచ్చు, వీటన్నిటికీ బలం చేకూర్చే విధంగానే సామాన్యులు దీన్ని నమ్మాల్సి వస్తుంది తప్ప లేకపోతే ఇతరత్ర రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తే వారికి ఒరిగేదేమి కూడా లేదనేటువంటి ప్రశ్న మాట్లాడదాం దీనికి సంబంధించి సుభాష్ గారు. ఎస్ కోటేశ్వరరావు గారు, అది రెండు పొలిటికల్ పార్టీస్ వెర్షన్. జంతర్ మంతర్ వద్ద దీక్ష కావచ్చు, లేకపోతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కావచ్చు,
మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారని ఒకరొకరు విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితి, న్యాయం ముందు చట్టం ముందు అందరూ కూడా అతీతులు కాదు, అందరూ సమానమే అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అసలు ఏంటి ఈ ఓవరాల్ ఎపిసోడ్ని ఎలా చూడాలంటారు అసలు? ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్ లో 2 అంశాలు, ఒకటి మహిళా రిజర్వేషన్ అంశం, ఒకటి రెండోది ఈడీ కేసులకు సంబంధించినటువంటి. మహిళా రిజర్వేషన్ అంశంలో నేను ఇంకొక యాంగిల్ కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, నేను సుభాష్ గారిని అడిగాను, మీ పార్టీ తరఫున ప్రధానమంత్రి గాని బీజేపీ గాని ఎందుకు చొరవ తీసి ప్రతిపక్షాలతో సంప్రదింపులకి ప్రారంభించలేదు అని అడిగాను. దానికి సమాధానం ఆయన చెప్పలేదు. సరే, ఆయన ఇష్టం. ఒకటి, 2009 నుంచి చూస్తే 2019 వరకు 3 లోక్సభ ఎన్నికల్లో 2009లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు 162 మంది ఎన్నికయ్యారు. 2014లో అది 185కు పెరిగింది. 2019లో 233కు పెరిగింది. ఈ 2019లో ఎన్నికైనటువంటి బీజేపీ సభ్యుల్లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు 39% ఉన్నారు. అంటే నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు 39% మందిని ఇముడ్చుకోగలిగినటువంటి బీజేపీ 33% రిజర్వేషన్ కావాలంటున్నటువంటి మహిళల గురించి ఎందుకని పట్టించుకోవట్లేదు? నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళని ప్రతి ఎన్నికకి ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు మీరు? అంటే నేర చరిత్రల మీద ఉన్నటువంటి శ్రద్ధ బీజేపీకి కానీ ఇతర పార్టీలకు కానీ, నేను ఒక బీజేపీ అంటే, ఎందుకంటే బీజేపీ గణనీయంగా 39% మందిని కలిగి ఉంది. మరి వాళ్ళు అడుగుతున్నది 33% మీద ఎందుకని చొరవ ప్రదర్శించట్లేదు అనే దానికి ఎక్కడ సమాధానం రావచ్చు. ఇక ఈడీ కేసుకు సంబంధించి నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. కవిత గారు కానివ్వండి, మనీష్ సిసోడియా కానివ్వండి, లేదా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ కానివ్వండి, వీళ్ళు తప్పు చేయలేదని కానీ తప్పు చేశారని కానీ ఒక విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్ గా నేను నిర్ధారించాను. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో రాజకీయ నాయకులు, పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా కాకుండా, ఎందుకంటే జయలలిత కానివ్వండి, శశికళ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అవినీతి అక్రమాల కేసుల్లో, కనిమొళి, వీళ్ళందరూ అవినీతి అక్రమాల కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళే. అందువలన ఈ కేసులో కవిత గారు నేరం చేశారా లేదా అనేటువంటిది తేల్చాలి. ఇప్పటి వరకు ఆమె మీద వారెంట్ ఇవ్వలేదు, కేవలం నోటీస్ మాత్రమే. నోటీస్ ఇచ్చి రేపు విచారణలో గతంలో జరిగినటువంటి అన్ని కేసుల్లో జరిగినటువంటి పరిణామాలను బట్టి మీరు సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు చెప్పలేదు కనుక మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఒక తర్కబద్ధమైనటువంటి కంక్లూజన్ కి వస్తున్నారు. అనేక మంది వస్తున్నారు, నాతో సహా. అది ఒకటైతే, ఈ కేసులో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఆ రామచంద్రన్ పిళ్ళి అనేటువంటి వాడు తాను చేసినటువంటి అంగీకారాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్తున్నాడు. మన సుభాష్ గారు ఏమంటున్నారంటే, అంటే రామచంద్రన్ పిళ్ళి మీద ఎంత ఒత్తిడి చేశారో బీఆర్ఎస్ నాయకులు అని చెప్తున్నారు. ఓకే, ఒత్తిడి చేశారని అనుకున్నారు. మరి అంతకుముందు ఈడీ మీద అంగీకరించినప్పుడు ఈడీ అంతకంటే అది ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక దర్యాప్తు సంస్థ. ఒక దర్యాప్తు సంస్థ అతని మీద ఎందుకు ఆ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి ఎవరి తరఫున చేసినట్లు సమాధానం ఏం చెప్తారు? అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వివాదాన్ని రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలకు వాడుకోవడానికి అన్ని పక్షాలు, అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ తో సహా. ఇప్పుడు ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెడితే, ఆ ఇన్వాల్వ్ అయినటువంటి కేసు తెలంగాణ రాష్ట్రానికి లేకపోతే ఇంకో దానికి ఏం సంబంధం లేదు. పార్టీలు వీటిని సమర్థించుకుంటాయి. కోటేశ్వరరావు గారు, రాజకీయ శూన్యత, రాజకీయ చొరవ, ఎక్కడైతే రాజకీయ శూన్యత, చొరవ ఉంటాయో అధికారం చేజిక్కించుకోవడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశానికి సంబంధించి కూడా రాజకీయంగా ప్రవర్తిస్తే తప్ప అనేటువంటి ప్రశ్నలు కూడా పొలిటికల్ పార్టీస్ చేస్తున్నాయి ఈ మధ్య. కాదు కదా, ఇప్పుడు ఈ అంశంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కావాలని చేస్తున్నారు అనేటువంటి యాంగిల్ కూడా ఉంది కదా. ఈ యాంగిల్ రావడానికి ప్రధాన కారణం బీజేపీనే. ఎందుకంటే
నాయకులు బీజేపీ ఎంపీలు మొట్టమొదట ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని గురించి చెప్పింది వాళ్ళు. అవును అవును అంటే ఏమిటి, ఒక పథకాన్ని సిద్ధం చేశారు, ఆ పథకాన్ని సిద్ధం చేసినటువంటి దాన్ని అక్కడ వెల్లడించారనేటువంటి అంటే అభిప్రాయానికి ఒకంత పాలిటిక్స్ ఎస్ కోటేశ్వరరావు ఒకంత పాలిటిక్స్ వైజ్ గా చూస్తే మాత్రం ఎస్ రాజకీయ పరమైనటువంటి స్ట్రక్చర్ అంతా కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మాట్లాడుతుంది దీనికి సంబంధించి ఒక చిన్న బ్రేక్. రవి గారు, ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి పరిణామాలు అయితే వాడి వేడిగా ఉండబోతున్నాయి. కవిత అరెస్ట్ అయితే తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏంటి రాజకీయ పరంగా ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఈరోజు పార్టీ నిర్వహించినటువంటి కీలక సమావేశంలో కూడా కేసీఆర్ కొన్ని విషయాల మీద అరెస్టు కానీ అయితే మాత్రం తమదైనటువంటి స్టైల్లోనే మనం వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అనేటువంటి మాట కూడా అనిపిస్తుంది. అదే విధంగా ఉండబోతుంది అంటారు అసలు? రవి గారు, ఎస్ రవి గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. మురళి గారు, Yes. మా నాయకుడు కేసీఆర్ గారు తనకు సంపూర్ణమైనటువంటి సమాచారం ఉంటేనే, పూర్తి సమాచారం ఉంటేనే మాట్లాడతారు. ఎస్ అది మీకు తెలుసు. అయితే ఢిల్లీలో వేగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ వైపుగా కొంత అనుమానాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు మహిళా రిజర్వేషన్ కోసానికి పోరాటం చేస్తున్నటువంటి కవిత గారికి ప్రత్యామ్నాయంగా లేకపోతే వారికి పోటీగా ఒక శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే పాత్ర నిర్వహిస్తా ఉన్నారో, మీకెందుకండి ఉత్సుకత? ఒకవేళ గనక అందులో ఒకవేళ కనుక ఆ అభియోగాలు అంత సీరియస్ గా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఈడీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కదా, సిబిఐ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరెందుకు రోడ్ల మీదకి రావాలి? మీకేం అవసరం అది? వాళ్ళు పూర్తిగా అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన ప్రెషర్ చేస్తున్నారు. అరెస్ట్ చేయండి, తొందరగా అరెస్ట్ చేయండి అని ప్రెషర్ చేస్తున్నారు. ఒక ప్రెషర్ తోటే కాదు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు, వాళ్ళని ప్రభావితం చేస్తా ఉన్నారు. అది కదా సమస్య. ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒకవేళ కనుక అది నిజంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏది ఉంటే ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు స్వతంత్రంగా దర్యాప్తు చేసుకోవడానికి ఎవరు వద్దనంటారు? వారు ఎవరైనా చేయొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకొని భారతీయ జనతా పార్టీ రాజకీయ విమర్శలు చేయడం కన్నా ఒక స్వతంత్ర సంస్థ అయినటువంటి ఈడీ పైన ప్రెజర్ చేస్తా ఉంది, సిబిఐ ప్రెజర్ చేస్తా ఉంది. అందుకు అనుమానం కలుగుతా ఉంది, ఎక్కడో ఏదో జరగబోతా ఉన్నదని. పార్టీని దెబ్బతీయడానికి కోసానికి, పార్టీని నష్టపరచడానికి కోసానికి, అడ్డదారుల అధికారంలోకి రావడానికి కోసానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం మనకు కనపడతా ఉన్నది. అందుకని చెప్పేసి మా శ్రేణులందరినీ కూడా మా కేసీఆర్ గారు వారందరినీ కూడా కార్యాన్వితం చేయడానికి కోసానికి ఈరోజు సమావేశంలో మాట్లాడారు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే, ఈ రోజు మొత్తం యావత్తు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఏ రకంగా ఉన్నది అనేది. ఒకవైపు ప్రతిపక్షాలు అంటే ఒకవైపు వాళ్ళు ఏ రాష్ట్రంలోనైతే వాళ్ళు లేరో ఆ రాష్ట్రాలను వాళ్ళ హస్తగతం చేసుకోవడానికి కోసానికి అన్ని సామధాన భేద దండోపాయాలు వాడుతా ఉన్నారు. అన్ని రకాలైనటువంటి ట్విస్టులు. మొన్నటికి మొన్న మీరు చూసారనుకుంటా, మహారాష్ట్రలో కూడా ఒక కాంగ్రెస్ ఎంపీకి సంబంధించినటువంటి మహారాష్ట్రను, మరి అది ఐఎమ్ నాట్ సో షూర్ వెదర్ ఇట్ ఈస్ మహారాష్ట్ర ఆర్ సమ్ అదర్ స్టేట్, కానీ అక్కడ ఒక ఎంపీని బీజేపీలోకి చేర్చుకుంటే ఆ ఎంపీ ఎంత సంతోషంగా చెప్తానంటే, అమ్మా ఇప్పుడైతే నేను స్వేచ్ఛగా పాడుకోవచ్చు, ఎందుకంటే నా మీదకి ఈడీ రాదు, నా మీదకి సిబిఐ రాదని ఇంత బాహటంగా మాట్లాడుతా ఉన్నారు. మీకు మీ శ్రీలంక గవర్నమెంట్ కూడా చెప్పింది. అంటే మోడీ గారు ఏ రకంగా ప్రభావితం చేస్తా ఉన్నారు అదాని కోసానికి అని. ఇవన్నీ కూడా కనపడుతున్నాయి మనకు, స్పష్టంగా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. పెగాసస్ ద్వారా మొత్తం సమాచారం ఎట్లా తీసుకుంటా ఉన్నారు. అందుకని ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ధోరణి, రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూల్చే విధానాన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో కుదిరినట్లుగా తెలంగాణలో కుదరదు. పటిష్టమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ విధమైనటువంటి ప్రలోభాలకు కానీ ఆ విధమైనటువంటి రాజకీయాలకు కానీ లొంగదు అనేటువంటి మాట గతంలోనే బీఆర్ఎస్ చెప్పింది కదా. ఎందుకు దీని మీద పదే పదే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి? నేనేమంటున్నా అంటే, మురళి గారు మీరు చూడండి, మేము స్పష్టంగా మాకు 100కు పైన ఎమ్మెల్యేలు ఉన్నారు. మమ్మల్ని కూల్చడం అనేది
వారి తరం కాదు, అది పక్క పెట్టండి. కానీ వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం ఏ రకంగా వచ్చిందో మీరు చూసారు. ఆ వచ్చినటువంటి అంశం నుంచి పూర్తిగా మమ్మల్ని ఎట్లా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారో చూసారు. ప్లీజ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దేనికి అంటే ఏం కంక్లూడ్ చేస్తున్నాయి? పొలిటికల్ పొల్యూషన్ అనేది కంటిన్యూస్ గా కొనసాగుతా ఉన్నది. పొలిటికల్ అటాక్ అనేది కొనసాగుతా ఉన్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిర్విరామంగా బీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి కోసానికి ఏ ప్రయత్నమైనా చేయడానికి కోసానికి సిద్ధంగా ఉన్నదని తెలియజేయడానికి కోసానికి రేపు మీరు చూడండి, రేపు ఢిల్లీలో వేగంగా ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయో దాన్ని బట్టి తెలిసిపోతుంది ఈ దేశానికి ఎవరు ఏం చేస్తా ఉన్నారని. కాబట్టి ఈ రోజు మేము సస్పెక్ట్ చేయడంలో గానీ, మాకు అందినటువంటి సమాచారాలకు సంబంధించినటువంటి అంశాల్లో గానీ మాకు కొంత క్లారిటీ ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుందని. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మాట ఏంటంటే జాగ్రత్త పట్టడంలో తప్పు లేదు, కానీ ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి, ఎందుకు భయపడుతోంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విమర్శ మురళి గారు. భయపడితే ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారండి? భయపడితే ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారా? చూద్దాం, మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. సుభాష్ గారు ప్లీజ్. ఇంతకుముందు చెప్పినట్టు వారికి అర్థమైందో లేదు. నిజంగా కనుక మేము దర్యాప్తు సంస్థల మీద మా మొత్తం పెత్తనం ఉంటే పంజాబ్ లో, తర్వాత హిమాచల్ ప్రదేశ్ గెలుస్తుంటే మేము పదే ఒకటే మాట చెప్తున్నాను. అంటే అక్కడ అంటే మాకు భారతీయ జనతా పార్టీ మాది రాజకీయ పార్టీ. మేము అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి, అన్ని రాష్ట్రాల్లో అధికారం రావాలని చెప్పి చూసుకుంటాం, అంతేగాని వాలంటీర్ సర్వీస్ కాదు. మరి ఇదే సంస్థలను పంజాబ్ లో ఎందుకు ఉపయోగించుకోలేదు, మరి హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు? ఇదే మాట చెప్తున్నా, ఇంతకుముందు చెప్తున్నా, ఇదే చెప్తున్నా. దానికి ఆన్సర్ చెప్పాను. ఈ మహిళా బిల్ అనేది ఇవాళ తీసుకొచ్చినారు, చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఎవరు ఆన్సర్ చెప్పారు. ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడీ మీద ఏంటంటే పెత్తనం తయారిస్తుంది, వారికి ఏంటంటే మొత్తం లోన్ ఎక్కువ చేయాలని చెప్పి. మరి ఇక కామన్ పర్సన్ మీద ఎందుకు వేస్తలేదండి? కామన్ పర్సన్ మీద ఎందుకు వేస్తలేదు అంటే అదేంటంటే మొత్తం పత్రికల్లో వస్తలేదు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ నెట్ లో ఎంతమంది, భారతదేశంలో ఎంతమంది అందులో జాయిన్ అయినారో చూడండి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నెట్ లో, అంటే ఇంతకుముందు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది చాలా మంది, కానీ అక్రమంగా సంపాదించిన దానికి ఎక్కడ ఉన్నట్టు లెక్కలు లేవు. అక్రమంగా ఉన్న సంపాదన ఏదైతే దేశానికి రావాల్సిన సంపాదన, దేశంలో ప్రభుత్వానికి రాష్ట్రానికి రావాల్సిన సంపాదన, కొంతమంది పట్టాబాబులు ఏంటంటే వాళ్ళ పెత్తనంలో వాళ్ళ పక్కదారి పట్టిస్తుంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అక్రమంగా ఉన్న వాళ్ళని సక్రమంగా చేయండి అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏదైతే ఉందో, ఒక నిర్వచనం పెట్టినారో, ఒక సంస్థల మీద వాళ్ళకి పూర్తి అధికారం ఇచ్చినారో, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంటే మేము ఇట్లనే అక్రమంగా ఉంటాం, మేము ఎప్పుడు సంపాదించుకుంటాం, ప్రజలకు మాత్రం ఏం చేయం. అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే మేము సంపాదించుకుంటాం, తర్వాత అధికారంలో రావాలని చెప్పి కూడా సంపాదించుకుంటాం. ఇవి మొత్తం సంపాదన మొత్తం ఖర్చు చేస్తాం. ఇదే కదా మీరు మొత్తం పాలసీ. ఇప్పుడు ఎందుకు మరి ఏంటంటే పదే ఏంటంటే వీటిల గురించి మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యవహారాన్ని ఎట్లా అంటే తప్పుదారి పట్టించి ఎందుకంటే బట్టగాల్చేదంటే భారతీయ జనతా పార్టీ మీద వేస్తే ఈ యొక్క నీచ రాజకీయం ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. ప్రపంచం మొత్తం చూస్తుంది ఇవాళ ఏ విధంగా తెలంగాణలో ఇటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతాయో. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా కూడా అవన్నీ మొత్తం ప్రగతి భవన్కి గుర్తుకుంటుంది. ఇవాళ ఇక్కడ ఈ దేశాన్ని నిజంగా మనం ఏంటంటే ఈ మొత్తం రాష్ట్రాన్ని సాధించుకుంది దీనికోసమైనా, కేవలం ఏంటంటే కలవకుండా కవిత్వం ఏంటంటే మన కలవకుండా ఒక వారికి ఏంటంటే పరివారానికి మనం ఏంటంటే దాసోలు కావాలన్నా, వాళ్ళే బాగుపడాలన్నా, మేము ఎవరు ఏంటంటే బాగుపడతా అని చెప్పి. అంటే సుభాష్ గారు ప్లీజ్, బీఆర్ఎస్ నేతల్లోంచి వస్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది నేతలు చేస్తున్నటువంటి విమర్శలు, ఒకవేళ అరెస్ట్ అయితే వచ్చేటువంటి పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందా అనేటువంటి ఒక ప్రశ్న. నిజంగా అటువంటి పరిణామాలు కానీ జరిగితే బీజేపీ దాన్ని ఎలా ఫేస్ చేస్తుంది? మాకు ఏంటంటే మొత్తం చట్టం మీద పూర్తి గౌరవం ఉంది. మా రాష్ట్ర అధ్యక్షుడు పదే ఒకటే చెప్తున్నారు, ఏదైనా కూడా మనం చట్ట పద్ధతిలో చేయాలని చెప్పి. ఇవాళ మేము కూడా ఏంటంటే ధర్నా చేస్తున్నాం. ఇవాళ మా రాష్ట్ర మొత్తం కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇక్కడ తెలంగాణ, హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి మేము మా రాష్ట్ర కార్యాలయం శాంతియుతంగా చేసుకున్నాం. మేము ఎవరిని ఒప్పించలేదు. మేము ఏదైతే మాట్లాడాలనో అదే మాట్లాడినాం. నేనైతే మొత్తం టీవీలో ఏదో మాట్లాడుతున్నాం. మా ఏంటంటే మహిళా మోర్చానికి సంబంధించిన నాయకులు, మా ఏంటంటే మహిళా నాయకులు అందరూ కూడా ఇదే మాట్లాడినారు. మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే ఇవి ఇవాళ ఎందుకు చేస్తున్నారు, ఇంతకుముందు ఎందుకు చేయలేదు? మీకు ఒక అవకాశం వచ్చింది కదా, పార్లమెంట్ లో సభ్యురాలు లేరు,
ఎందుకు మాట్లాడలేదు? ప్రతి దాంట్లో మీరు ఏంటంటే వాళ్ళ తెలంగాణలో మహిళలకు అనేకమైన వారి మీద ఏంటంటే అంటే మొత్తం అరాచకాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు అని ఒక సింపుల్ లాజిక్ క్వశ్చన్ అడుగుతున్నాం. దానికి మోదీ ఈడీ అని చెప్పి, మోదీ వస్తుందంటే మోదీ వస్తే ఇక్కడ ఏంటంటే పెట్టుకోవాలని చెప్పి ఈ యొక్క మొత్తం రాజకీయాల శక్తులు ఏంటంటే పక్కన కూడా అంటే పెట్టేసి జరుగుతున్నటువంటి వాళ్ళ పరిణామాల్ని బేరీజ్ వేసుకుంటే అటువంటి డౌట్ ఒక సామాన్యుడు కూడా రావటంలో తప్పులేదంటారా? తప్పుందా ఏమన్నా అసలు? ఇప్పుడు మేము అట్లా కాదండి, మేమేంటంటే ప్రజాక్షేత్రంలో మేము కొట్లాడే వ్యక్తులం, అర్థమైందా? చాలా సింపుల్. ఇలా ప్రజా సమస్యల గురించి ప్రజల మధ్య ఉండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే రేపు నాయకులు అవుతారు. నిజంగా ఏంటంటే ఇటువంటి మన సామాన్య కార్యకర్తలకు, సామాన్య ప్రజానికి ఎవ్వరు కూడా నిజంగా ఏంటంటే వీటి గురించి పట్టించుకోరు. బీఆర్ఎస్ నాయకులు చాలా మంది కూడా ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడైనా ఈ యొక్క ఏంటంటే కల్వకుంట్ల కవితకు ఏంటంటే ఇటువంటి ఒక మంచి గుణపాఠం చెప్తున్నారని చెప్పి అట్లా రావడం చూద్దాం. ఒకవేళ నిజంగా అవినీతికి అక్రమాలకు కానీ పాల్పడి ఉంటే చట్టం మాత్రం ఖచ్చితంగా శిక్షించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు కనిపించకుండా అయితే పోదు. చట్టం విషయంలో ఖచ్చితంగా శిక్షించబడేటువంటి పరిస్థితులే ఉంటాయి. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఫైనల్గా కోటేశ్వరరావు గారు, ఒకవేళ రేపు కవిత అరెస్ట్ అయితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఒక మాట. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు ఢిల్లీ చేరుకున్నారు. రాబోయే రోజులు అంటే ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం వారం 10 రోజుల పాటు ఢిల్లీలోనే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు. ఇటీవల కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అందరూ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది, ప్రాంతీయ పార్టీలు పర్టికులర్గా. వీటన్నిటినీ కూడగట్టి ఢిల్లీలో ఒక వైబ్రేషన్ అనేది క్రియేట్ చేయాలి, ప్రాంతీయ పార్టీల సత్తా చాటాలి అనేటువంటి ఒక రీతిలో బీఆర్ఎస్ ఒక ప్లాన్ చేస్తోంది. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే అనేటువంటి మాట ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ప్లీజ్ థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. ఢిల్లీ సీఎం మనీష్ సిసోదియాని అరెస్ట్ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ అనుకున్నట్టుగా ఏ విధమైనటువంటి నిరసన కార్యక్రమాలు లేకపోతే అటువంటివి చేయలేదు. ఎందుకంటే వాడికి 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, ఢిల్లీ, పంజాబ్. రేపు కవిత గారు అరెస్ట్ అయితే 4 రోజులు 3 రోజులు ధర్నా చేస్తారు, లేకపోతే అంతకు మించి రాష్ట్రంలో కానీ లేదా రాష్ట్ర వెలుపల కానీ చేసేటట్టు ఏమీ లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కవిత గారి మీద అయినా ఎవరి మీద అయినా ఈడీ లేకపోతే వీళ్ళు దర్యాప్తు చేయొచ్చు, లేదా సెర్చ్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇక్కడ సమస్య ఇవాళ ఏంటి? అదానీ కేసులో అదానీ సోదరుడు మారిషస్ లో లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి డొల్ల కంపెనీల గురించి ఆరోపణలు వస్తే దాన్ని కనీసం మేము నిగ్గు తేలుస్తామని కూడా చెప్పడానికి ముందుకు సిద్ధం రావట్లేదు. ఈ కేసులో మీరెందుకు భయపడుతున్నారని చెప్పేసి టిఆర్ఎస్ వాళ్ళు, పిఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే ఇతరులని ప్రశ్నించేటువంటి వాళ్ళు మొత్తం కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు మారిషస్ రూపంలో వచ్చినటువంటి ఆ బ్లాక్ మనీని లేదా డొల్ల కంపెనీల గురించి పాలిటిక్స్ విత్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కదా, పాలిటిక్స్ విత్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. ఎస్, అదే చెప్తున్నా. అందుకనే కవిత విషయంలో కానివ్వండి లేదా సిసోదియా విషయంలో కానివ్వండి, ఇది కక్ష సాధింపు అని అటువంటి విమర్శలు రావడానికి కారణం ఇదే. అదాని విషయంలో కనీసం మేము విచారణ జరుపుతామని ప్రధానమంత్రి అంటే దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అన్ని ప్రశ్నలు కూడా ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎందుకు అదాని ఆ విషయాల్లో హిండెన్బర్గ్ నివేదిక కావచ్చు, ఇతరత్ర కావచ్చు, 13 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైపోయినప్పుడు కూడా ఎందుకు ప్రధాని స్పందించలేదు? ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల విషయంలో కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో తాము బలపడాలి అనుకుంటే ప్రభుత్వాల్ని కూల్చి ఎందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? ఈ విధమైనటువంటి పాలిటిక్స్కి ఎందుకు తెరలేపారనేటువంటి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. చూడాలి రేపు కవిత విచారణ తర్వాత అరెస్ట్ అవరా, పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయో. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, అలాగే గుడిమళ్ళ రవికుమార్ గారు బిగ్ టాక్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.